అంటే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చిన సమయంలో కూడా నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా ఉండాలనో, ఎటువంటి కుంటి సాకులు వెతకాలనో సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడిపేటువంటి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఇవాళ మన ముందున్నారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్లో. ఇంకో విషయం ఏంటంటే విచిత్రం, ఆ కమిటీ చర్చించినట్లు మాట్లాడతారు, ఏదో వాళ్ళు కొత్తగా ఆవిష్కరించినట్లు, కొత్తగా వాళ్ళు ఏదో కనుక్కున్నట్లు. ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో, పోయినసారి ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పిన విషయం, ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో మంచినీటితో పాటు జీవజాతులకు కూడా ఇబ్బంది ఏమైనా ఏర్పడుతుందేమన్న కోణంలో కూడా చర్చించినారట వీళ్ళు. కృష్ణా బేసిన్లో పర్టికులర్గా శ్రీశైలం నుంచి కానీ ఎగువన జూరాల నుంచి కానీ మంచినీటి కోసం ఏవైతే స్కీములు ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో, వాటికి 1 సంవత్సరం పొడవునా అవసరమైనటువంటి నీటి యొక్క పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కేవలం 9 TMC 9 TMCలు మాత్రమే. అది శ్రీశైలంలో ఉండే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళి కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక్క చుక్క వాన బొట్టు లేకపోయినా, ఇప్పుడు జూరాల నుంచి కిందికి వస్తున్నటువంటి 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి రాకపోయినా, అవి ఏమీ లేవు అనుకుంటే కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మంచినీటికి కొరత ఉండదు. నేను మాట్లాడేది తప్పైతే మీ యొక్క RWS CNCతోనో వాళ్ళతోనో మాట్లాడించండి ఇది తప్పు అని. ఇది ఫ్యాక్ట్, కళ్ళ ముందు ఉండేది. ఆ సిస్టమ్ ఎంత వాటర్ కన్సంప్షన్ 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు లెక్క ఉంది. కేసీఆర్ కదా ఆ స్కీమ్ పెట్టింది, మేము ఆ స్కీమ్ను వాడినాం కదా, మాకు తెలుసు కదా ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 TMCల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూర్తిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? ఏం దుర్మార్గం ఇది? విచిత్రం ఏంటంటే, శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా కానీ కుడియడమా, లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కానీ కిందికి నీళ్ళు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అనేది కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్ళు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్ళు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు, నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్ళు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏడో కాలువకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడైన ఆయన ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే కాదు. మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురుంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే, నీవు గొప్పగా ప్రయత్నం చేసి, నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు రంగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చేది ఏమీ లేదు, ఒక్క చుక్క. ఉన్న వ్యవస్థ ద్వారా ప్రకృతి ఇచ్చిన నీళ్లను వదులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని చేపట్టడానికి నీకు చేత కాలే, 3వ సంవత్సరం నడుస్తూ ఉంది, ఇప్పటికీ 30 మట్టి తీయలే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ పని మొదలు పెట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఓకే, ప్రకృతి ఇచ్చినటువంటి ఏటి నీళ్ళనైనా ఇవ్వనికే నీకేమి ఇబ్బంది? మనసు లేదా? ఒక్కసారైనా ఏమో అనిపించదా? లక్షల మంది రైతులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తే వాళ్ళ కళ్ళ ముందలా నీళ్ళు పోతున్నాయి కృష్ణాలా. ఎవయ మొగడా అంటానంటే అధికారులతోనే మీటింగ్లు పెట్టించి నీళ్లు లేవని ఓ భ్రమలు కల్పించి, ఎల్లినో అని, కరువు అని, రాబోయే రోజులలో ఏదో భూతం ఉందన్నట్లు, నీళ్ళ చుక్కలే లేవన్నట్లు
ఈ రకమైనటువంటి మాయ చేసేటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, సభ్యత లేకుండా మాట్లాడడం మాకు ఏనాడు లేదు. సభ్యతతో గౌరవంతో మాట్లాడుతున్నాం. లేక అవకాశం వచ్చింది పాలమూరుకు అని నువ్వే చెప్పినావు. నీకు వచ్చిన అవకాశము పాలమూరును ఆదుకోవడానిక, అవసరమైనప్పుడు పాలమూరు పక్కన నిలబడడానిక, నువ్వు కూడా ఒక బల్లెం తీసి పొడవడానిక నీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గతంలో పాలమూరును ముంచిన వాళ్ళు, పాలమూరును నాశనం చేసిన వాళ్ళు సరిపోలేదని నువ్వు వచ్చినావా ఇప్పుడు? మరి ఉన్న నీళ్ళకి ఏమి ఇబ్బందా బాబు? కొత్తగా తీసుకొచ్చి ఇమ్మటలేం కదా. అరే 802 లెవెల్ కేఎల్ఐ పంపులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పంపుల యొక్క సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో 802 మీటర్ల అడుగు నుంచి వస్తుంది. 854 854 పోతిరెడ్డిపాడు ఉంటుంది. సిగ్గు అనిపిస్తలేదా? 854 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పోతిరెడ్డిపాడు రాయలసీమ కటు ఆంధ్రాకి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతా అంటే 802లో ఉండేటువంటి పాలమూరుకు నువ్వు నీళ్ళు ఎనికి చేతకపోతే నీకేం పాలమూరు అర్థమైంది? నీకేం పాలమూరు ప్రేమ ఉన్నట్లు? ఎన్నడు అసలు అత్యధిక వర్షపాతం కురిసి అత్యద్భుతంగా లక్షల క్యూసెక్కులు దాదాపు 40-45 రోజుల పాటు సముద్రం పాలైనటువంటి గత సంవత్సరం కూడా అతి తక్కువ నీళ్లను కృష్ణానదిలో వాడింది రేవంత్ రెడ్డి సర్కార్. ఫిగర్స్తో పాటు గతంలో 2-3 ప్రెస్ మీట్స్ క్రితం నేను చెప్పినాను అన్నమాట. టేబులర్ ఫామ్ అంతా ఇచ్చినాను. నీళ్లు ఉన్ననాడే ఇయ్యలే. ఇలా నీళ్లు అనుకున్నని రాకపోయినా, మన దగ్గర వర్షం లేకపోయినా ప్రకృతి ప్రసాదంగా వచ్చినాయి. అలా కర్ణాటక నుంచి వస్తున్నాయి, మనకు వస్తాయి. ఎగువన కర్ణాటకలో వాళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి కూడా జాగలేదా బాబు? ఈ నీళ్లు లేవు అనే పిరికి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా ఎందుకు భయకంపితులు చేస్తారు? ఎగువన వచ్చేటువంటి వరదను దాచుకోవడానికి కర్ణాటకకు అవకాశం లేదు. 123 టీఎంసీల ఆల్మట్టి ఎప్పుడో నిండిపోయింది. 16-17 రోజుల క్రితం నిండిపోయింది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది.